టైటిల్ అయితే చూశారు కదా. చూడండి, ఈ మధ్య మనకి టెక్ స్టాక్స్లోని బాగా కరెక్షన్స్ వచ్చింది. అండ్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ టాక్ అబౌట్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టేకింగ్ అవే ది టెక్ జాబ్స్. సో నేను ఈ వీడియోలో ఏంటంటే డిస్కస్ చేస్తాను, ఇప్పుడు టెక్ స్టాక్స్లో ఏదైతే ఫాల్ ఉందో అది మనం బై ద డిప్ చేయొచ్చా, టేక్ ఫాల్ యాజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ అనేది కరెక్టే, కానీ ఇప్పుడు ఏంటంటే ఈ టెక్ స్టాక్కి అది అప్లై చేయొచ్చా లేదా అనేది నేను డిస్కస్ చేస్తానండి. సో లేడీస్ అండ్ జెంట్మెన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు స్క్రీన్ పైన చూడండి. ఫస్ట్ నేను బేసిక్ ఇండెక్స్, ఐటీ ఇండెక్స్ రిటర్న్స్ వెళ్తున్నది ప్లస్ ఏ స్టాక్స్ ఎంత ఫాలో అయిందో మీకు ఇలా చూపించుతానండి. యూ విల్ అండర్స్టాండ్. చూడండి మీరు స్క్రీన్ పైన, ఇది పెర్ఫార్మెన్స్ ఆఫ్ నిఫ్టీ ఐటీ వర్సెస్ అదర్ ఇండైసెస్. ఆబ్వియస్లీ మీ అందరికి తెలుసు, లాస్ట్ 1 year 3 months 1 month కంప్లీట్లీ ఫాలో అయిపోయి ఉన్నది. బట్ యుఎస్ ఐటీ స్టాక్స్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్ ఇన్ ద వరల్డ్. ఒక ఇండియన్ ఐటీ స్టాక్సే ఫాలో అవుతున్నాయి. నౌ మీరు నెక్స్ట్ స్లైడ్స్ చూడండి. ఇవన్నీ మన ఇండియన్ డొమెస్టిక్ ఐటీ స్టాక్స్. ఆ రిటర్న్స్ ఒకసారి చూడండి. లాస్ట్ 1 month 6 months 1 year కరెక్టెడ్ మోర్ దెన్ 20, 25, 30%. అయితే ఈ వీడియో మెయిన్ పర్పస్ నేను ఎందుకంటే చెప్పాను కదా నేను ఇందాకలా, ట్రీట్ ఎవ్రీ ఫాల్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఒక మంచి కంపెనీ అయితే ఫాల్ ఆపర్చునిటీని ట్రీట్ చేయాలి, బై ద డిప్ అంటారు కదా. సో ఇప్పుడు ఈ సెక్టర్లో ఎంటర్ అవ్వచ్చా, ఈ స్టాక్స్ బై చేయొచ్చా? సో ఐ షేర్ మై ఓన్ పాయింట్స్ ఆన్ ఇట్. ఓకే, చూడండి, యాక్చువల్లీ కదా ఈ సెక్టర్ ఒక ఫండమెంటల్ చేంజ్ అవుతుందండి ఇప్పుడు బికాస్ ఆఫ్ AI. ఫ్యూచర్ ఏంటుంటుందో ఎవరికి తెలియదు, బట్ అండర్స్టాండ్ దట్ ఇది ఒక స్ట్రక్చరల్ చేంజ్ అవుతుంది. ఈ చేంజెస్ సడన్గా రాలేదు. అఫ్ కోర్స్ లాస్ట్ 1.5 year నుండి ఈ చేంజెస్ దే ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ దిస్ ఐటీ సెక్టర్. బట్ లాస్ట్ వీక్ అనేది ఒక సునామీ లాగా ఒకటి వచ్చింది. ఏంటది? ఆంథ్రోపిక్. ఆల్రెడీ చాట్ GPT డామినేట్ చేస్తుండింది ఈ AI ఫీల్డ్లోని, అలాంగ్ విత్ జెమినై అండ్ అదర్స్. బట్ నౌ ఆంథ్రోపిక్ ఏంటంటే క్లౌడ్ ప్లగిన్స్ అనౌన్స్ చేశారండి. అంటే కోడ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్, విత్ జస్ట్ ఇన్స్టాలింగ్ ఎ ప్లగిన్ యూ కెన్ డూ వేరియస్ టాస్క్స్ అండి విత్ దిస్ ఆంథ్రోపిక్ క్లౌడ్. సో ఇప్పుడు ఏంటంటే వేరియస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీ సెక్టర్కి భారీ ఎఫెక్ట్ అవుతుందని కొంతమంది, లేదు కొంచెం బెటర్ అవుతుందని కొంతమంది. ఫార్ అండ్ అగెయిన్స్ట్ ఒక డిస్కషన్ జరుగుతుంది. మనకు ఆ డిస్కషన్ అంతా పక్కన పెడితే, ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు. నో వన్ కెన్ సే వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. చూడండి, మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అయ్యి ఉంటే మీకు ఆల్రెడీ ఇంతంత ఐడియా ఉంటుంది. ఇది డెఫినెట్లీ ఏ థింగ్ ఆఫ్ వరీ అండి. చూడండి, మనందరికీ తెలుసు ఇండియాలోని సాఫ్ట్వేర్ జాబ్ స్ట్రక్చర్ ఏంటి అనేది. మనకు అన్ని అవుట్ సోర్స్ అయ్యి జాబ్స్ వస్తాయి అంటే ఎక్కడి నుండి, ఎస్పెషల్లీ అమెరికా నుండి అండ్ ఫ్రమ్ యూరోప్. సో విల్ వర్క్ హియర్ ఫర్ ఏ లెస్సర్ అండ్ ఏ చీపర్ ప్రైస్. ఇది బేసిక్ అండర్స్టాండింగ్, మనందరికి తెలుసు. సో నార్మల్గా రఫ్గా నేను మీకు చెప్తున్నాను, ఇండియాలో 3 or 3.5 lakh ఒక ఇంజనీర్కి ఇస్తారు, ఓకే, ఇయర్లీ. బట్ ద కంపెనీ బిల్స్ అరౌండ్ 35 to 40 lakhs బిల్లింగ్ టు USA ఆర్ యూరోపియన్ క్లయింట్స్. ఈ గ్యాప్ ఏదైతే ఉందో కదా, అదే మార్జిన్. దట్ వాస్ ద ఇండియన్ ఐటీ సర్వీసెస్ ప్లే బుక్ ఫర్ ద పాస్ట్ 10, 15, 20 years. ఏంటి? హైర్ చీప్, సెల్ ఎక్స్పెన్సివ్ అండ్ ప్రింట్ దట్ మార్జిన్స్. ఇప్పుడు వరకు ఇదే అవుతుంది. ఆల్ పార్టీస్ ఆర్ హ్యాపీ. మనం ఇండియాలోని 3.5 lakhs మనకి రీజనబుల్లీ గుడ్ శాలరీ, ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్కి. అండ్ అట్ ద సేమ్ టైం కంపెనీస్కి మళ్ళీ మంచి ప్రాఫిట్స్ వస్తుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం వెస్టర్న్ క్లయింట్స్ ఆర్ ఎవరైతే వెస్టర్న్ అక్కడ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఏంటి, అట్ ఎ చీపర్ ప్రైస్ దే ఆర్ గెటింగ్ ది సర్వీసెస్. ఓకే, ఇప్పుడు వరకు ఇదే నడుస్తుంది. ఇప్పుడేమైంది? AI రైట్స్ ద కోడ్, AI రివ్యూస్ ద కోడ్, AI డీబగ్స్ ద కోడ్. ఇక్కడే ఫండమెంటల్ షిఫ్ట్ వచ్చింది. ది ఓల్డ్ లేబర్ ఆర్బిట్రాజ్ మోడల్ ఈజ్ అండర్ ప్రెషర్ అండ్ అన్ఫార్చునేట్లీ నో లాంగర్ ఎగ్జిస్ట్స్. చీప్ లేబర్ ఆర్ లో లేబర్ కాస్ట్ మనం ఏదైతే మనకి అడ్వాంటేజ్ ఉండిందో, ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ ఈజ్ గ్రాడ్యువల్లీ డిక్లైనింగ్. అయితే ఇప్పుడు బ్యాక్ టు ది స్టాక్ మార్కెట్ అనాలిసిస్. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, నేను ఒక నా ఒపీనియన్ నేను షేర్ చేస్తాను. ఏదైతే ఇప్పుడు మనం బై ద డిప్ అంటాం కదా, నేను పర్సనల్గా అయితే ఇప్పుడు ఇండియన్ ఐటీ స్టాక్స్ నేను బై ద డిప్ అని నేను పర్చేజ్ చేయనండి. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది చెప్పలేము. ఇక్కడ నుండి ఐటీ సెక్టర్ బౌన్స్ అవ్వదు అని నేను అనట్లేదు. ఆల్వేస్ ఐటీ సెక్టర్ ఏదైతే ఉందో ఇట్ ఆల్వేస్ రీఇన్వెంట్స్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ మనం ఇప్పుడు ఐటీ సర్వీసెస్ ఏదైతే ఉందో దే విల్ అఫ్ కోర్స్ రీఇన్వెంట్ టు ద న్యూ మోడల్. ఇది ఇప్పుడు ఎలాగా ఈ క్రైసిస్ అనేది ఎలాగ హ్యాండిల్ చేయాలో దే డెఫినెట్లీ ఫిగర్ ఇట్ అవుట్. ఐఎమ్ నో డౌట్ అబౌట్ దట్. అయితే ఇండివిజువల్ స్టాక్స్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయి కదా, మీకు ఇప్పుడు చూపించిన స్క్రీన్ పైన ఇండివిజువల్ స్టాక్స్ అన్ని ఏవైతే భారీగా ఫాలో అయ్యావు కదా, నేనైతే దాంట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయనండి. ఇండియన్
దీనివి నేను ఇన్వెస్ట్ చేయను. ఐ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ ఆర్ ఫర్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్ ఐ వెయిట్. వేరే స్టాక్స్ ఇంకొన్నాయి కదండి, అటు ఐటీ సెక్టర్లోనే ఇది చేయాలని ఉన్నాగా లేదు కదా. చూడండి మళ్ళీ మరొకటి, మీరు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మీ మ్యూచువల్ ఫండ్లో ఆల్రెడీ ఐటీ స్టాక్స్ హోల్డ్ చేసి ఉన్నారు కదా. సో ఇట్స్ నాట్ దట్ యూఆర్ కంప్లీట్లీ మూవింగ్ అవే ఫ్రమ్ ఐటీ. ఇప్పుడు నేను ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయనంటే అంటే నిలిచేసిన నా పోర్ట్ఫోలియో అంటే నో, ఎందుకంటే ఫ్యూచర్లో ఆఫ్కోర్స్ ఇట్ మైట్ బౌన్స్ బ్యాక్. మనం జనరల్లో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దాంట్లో ఐటీ స్టాక్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా. సో ఇన్ ఏ వే యూఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ఐటీ స్టాక్స్. ఇది నా పర్సనల్ ఒపీనియన్ నేను షేర్ చేశానండి. యువర్ ఒపీనియన్ మైట్ డిఫర్ అండ్ ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ అండి. ఒకటి మాత్రం గ్యారంటీ అండి, దిస్ ఈజ్ ఎ వేకప్ కాల్ ఫర్ అవర్ ఇండియన్ ఐటీ సెక్టర్ అండి. వీ కెన్ నో లాంగర్ డిపెండ్ ఆన్ దిస్ సర్వీసెస్ అండి. మనం ఇన్నోవేట్ చేయాలి. అన్ఫార్చునేట్లీ మనం ఇన్నోవేట్ చేయలేకపోతున్నాం. ఆప్టిమిస్టిక్ అయితే ఉందాం. సో విల్ సీ హౌ దిస్ ప్లేస్ అవుట్ అండి. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు డైరెక్ట్లీ పర్చేజ్ ఐటీ స్టాక్స్, ఇన్వెస్ట్ ఇన్ ఐటీ స్టాక్స్ ఆర్ ఇన్వెస్ట్ ఇన్ ఐటీ ఇండెక్స్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ రిస్క్స్ అండి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ సినారియో వైల్ ఇన్వెస్టింగ్. ఓకే, so ladies and gentlemen, thanks for your time. Please watch these videos.